ప్రజలకు ప్రాణాంతకంగా మారిన జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాలంటూ ఇందిరా పార్క్ దగ్గర దమ్మాయిగూడ ప్రాంతవాసులు కదం తొక్కారు. ప్రజలకు ప్రాణాంతకంగా మారిన జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాలంటూ ఇందిరా పార్క్ దగ్గర దమ్మాయిగూడ ప్రాంతవాసులు కదం తొక్కారు. ప్రభుత్వం కదిలి వచ్చేంత వరకు దీక్షను విరమించేది లేదంటూ ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్షకు దిగారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు నిరసన దీక్ష సన్నాహక కమిటీ పేరిట దమ్మాయిగూడ వాసులు దండోరా మోగించారు. పేరుకుపోయిన చెత్తా చెదారం వల్ల దమ్మాయిగూడ పరిసరాల్లో వాతావరణం పూర్తిగా కాలుష్యమైందని ఆరోపించారు. జవహర్ నగర్ లో డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉన్న దాదాపు 18 లక్షల జనాభా రోగాల బారిన పడుతూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు వలన భూగర్భ జలాలు విషమవుతున్నాయని, ఆ నీటిని తాగిన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రామకృష్ణారెడ్డి అని ఇక్కడ మంది స్టార్ట్ చేసిండు. మా గ్రామ పొలివరంలో చేసి అక్కడ మీరు కనుక్కున్నారో లేదో మా ప్రాంతంలో కొత్త గొప్ప రెడ్డికి ధన్యవాదాలు చెప్పాల్సిందే మనం. ఎందుకంటే ఎవరు కూడా ఆయన మెంటాలిటీ జవహర్ నగర్ డంపింగ్ యార్డును అక్కడి నుంచి తొలగించి దమ్మాయిగూడ వాసులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అక్కడి ప్రజలు గుర్తు చేశారు. హామీ ఇచ్చి 8 నెలలు గడిచినా ఈ సమస్యపై సీఎం స్పందించకపోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వెంటనే డంపింగ్ యార్డు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నిరసన దీక్ష సన్నాహక కమిటీ హెచ్చరించింది. దమ్మాయిగూడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కి సంబంధించిన నిరాహార దీక్ష కోసం ఇక్కడికి విచ్చేసినాము, మన ఇందిరా పార్క్ దగ్గరికి. మరి తిమ్మాయిపల్లి, అర్దాస్పల్లి, దమ్మాయిగూడ, అహ్మద్గూడ, ఆర్జీకే, కుందన్పల్లి ఇవి ఏవైతే ఉన్నాయో, మరి డంపింగ్ యార్డ్ నుంచి నష్టపోయే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడి ఐకమత్యంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరి ఇంతకుముందు గవర్నమెంట్ నుంచి ఏదైతే వచ్చిందో 3 ప్లేస్లకి షిఫ్ట్ చేస్తా అని ఇంకా చేయకపోవడానికి కారణం, దాన్ని తొందరగా వేరే డంప్ యార్డ్ సైట్స్ వెతికి ప్లేట్స్ అలాట్ చేసి వాటికి మంచి టెక్నికల్గా మెషినరీ పెట్టి వాటిని బయటికి చెత్త రాకుండా, ఏదైతే మేము నష్టపోయినామో అట్లా వేరే ప్రాంతాల ప్రజలు కూడా నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి ఈ కంపోస్ట్ని కానీ, ఇది వ్యర్థాన్ని కానీ, చెత్తని కానీ బయటికి రాకుండా, కలుషితం కాకుండా చర్యలు తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వచ్చిన ఏదైతే డంప్ ఉందో అది షిఫ్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సంబంధించి దాన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి 4 వైపులా మేము ఇక్కడ ఈరోజు భారీ ఎత్తున ధర్నా చేస్తున్నామండి. మాకు ఆ డంపింగ్ యార్డ్ వల్ల మాకు చాలా సమస్యలు, హెల్త్ సమస్యలు అయితే మీ వాసన, లిచిడ్ వాటరు, ఇవన్నీ చాలా సమస్యలు వస్తున్నాయండి మాకు. అందుకోసంగా మేము ఈరోజు ధర్నా ప్రోగ్రాం పెట్టుకుంటున్నామండి. డంపింగ్ యార్డు నిరసన దీక్ష సన్నాహక కమిటీ అని ఒక కమిటీ చేసుకొని కమిటీ త్రూ ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామండి. సామూహిక అంటే మన నిరసన దీక్ష తెలియజేస్తున్నామండి. ఇక్కడ మనకి గవర్నమెంట్ మేము గత 11 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. ఇక్కడ 4 వైపులా షిఫ్ట్ అయ్యని చెప్పేసి మేము ఎన్నిసార్లు కోరినా కూడా గవర్నమెంట్ ప్రకటనలు ఓన్లీ పేపర్కి మాత్రమే ప్రకటనలు ఉన్నాయి, కానీ మాకు ఇంతవరకు దాన్ని లైవ్లో ఎవరు ఇంతవరకు తీసుకురాలేదండి.